క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, కొద్ది సౌండ్ పెట్టాను. ప్రభు తన మహాకృప చేత ఉదయకాలం దైవ సాన్నిధ్యానికి మనం రాగా దైవ గ్రంథంలో నుంచి మనకు ప్రత్యేకమైన పత్రికలో నుంచి మనం ధ్యానం ప్రారంభం చేశాం. ఉదయకాలం సువార్తపై జరిగిన దాడి, వ్యతిరేకత, విరోధం నేటి దినాల్లో ఎక్కువగా సువార్తపై దుర్వార్తలు, రకరకాల ప్రమాదాలు పొంచి ఉన్న దినాల్లో మనం ఉన్నాం. నెహెమ్యా కాలంలో ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో పని చేస్తున్నారు. ప్రభు అయిన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మనం కేవలం సువార్తను పంచుకోవడం మాత్రమే కాదు, సువార్తను కాపాడవలసిన అవసరత ఎంతో ఉందని మనం నేర్చుకోబోతున్నాం. అపోస్తలుడైన పౌలు అనేక పత్రికలు రాశాడు, కానీ గలతీలకు రాయబడిన పత్రిక ఒక ఆవేశంతో కూడిన పత్రిక. ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ యాంగ్రీ లెటర్, కోపంతో కూడిన పత్రిక అని చెప్పాలి. ఉదయకాలం మనం గలతీయ ప్రాంతం అంటే ఏంటో చూసాం, గలతీయలో సంఘం ఎలా ఏర్పడిందో చూసాం, గలతీయులకు పత్రిక అని ఎందుకు రాశాడో చూస్తూ వచ్చాం. ఈ మధ్యాహ్నం వాళ్ళ గలతీలో రాయబడిన మొదటి అధ్యాయం, మొదటి 10 వచనాలు మనం చదువుదాం. చూడండి, మొదటి 10 వచనాలు, గలతీలో రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 10 వచనాలు నేను చదువుతాను. మనుషుల మూలంగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రైన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీయలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. తండ్రైన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రైన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలని మన పాపల నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయములకును మహిమ కలుగునుగాక. ఆమేన్. 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోడు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించినలా అతడు శాపగ్రస్తుడవునుగాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు నువ్వు మరలా చెప్పుచున్నాం, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించినలా వాడు శాపగ్రస్తుడవునుగాక. ఇప్పుడు నేను మనుషులదైన సంపాదించుకొని చూచున్నానా, దేవునిదైన సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోవదును. ప్రార్థన. కృపలిగిన మా ప్రభువా, మహాఘనుడుగు మా దేవానికి స్తోత్రములు. సువార్తను, స్పష్టమైన పరలోక వార్తను మాకు అందించి, అనగా నీ ప్రియ కుమారుడే మా మధ్య ప్రకటించబడగా మమ్మల్ని ఆకర్షించి రక్షించారనికి స్తోత్రములు. నీ కృప ద్వారా మీరు మమ్మల్ని రక్షించినందుకే స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ మధ్యాహ్నం వేళ మరొకసారి నీ వాక్యం చదువుకున్నాము, సహాయం చేయమని, మమ్మల్ని దర్శించి దీవించుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గలతీలకు వ్రాయబడిన పత్రిక సువార్త విషయమైన సమరాన్ని గురించి, సువార్త విషయమైన పోరాటం గురించి చెప్పే పత్రిక. ఉదయకాలం నేను జ్ఞాపం చేసినట్టుగా రోమాపత్రిక సువార్తను గురించిన వివరం, హెబ్రీ పత్రిక సువార్తను గురించిన శిఖరం, గలతీ పత్రిక సువార్త విషయమైన సమరం. అందుకే ఈ పత్రికలో ప్రతి అధ్యాయంలో రెండిటి మధ్య సమరం, పోరాటం చాలా వివరంగా వివరిస్తూ వచ్చాడు అపోస్తలుడైన పౌలు. ప్రతి అధ్యాయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే మొదటి అధ్యాయంలో సువార్తకు భిన్నమైన సువార్తకు పోరాటం,
రెండవ అధ్యాయంలో కృపకు ధర్మశాస్త్రానికి మధ్య పోరాటం. మూడో అధ్యాయంలో విశ్వాసానికి ధర్మశాస్త్రానికి పోరాటం. నాలుగో అధ్యాయంలో కుమారులకు దాసులకు మధ్య ఉన్న పోరాటం. ఐదో అధ్యాయంలో ఆత్మకు శరీరమునకు పోరాటం. ఆరో అధ్యాయంలో సిలువకు సున్నతికి మధ్య పోరాటం. సంక్షిప్తంగా చెప్పాలంటే ఇది ఒక సువార్త పోరాటం. మొదటి అధ్యాయానికి ప్రాముఖ్యమైన శీర్షిక ఏంటంటే సువార్తకు భిన్నమైన సువార్తకున్న పోరాటం. ఈ దినాల్లో చాలా చోట్ల సంఘాలు అనబడే ఉన్నాయి, విశ్వాసులు ఉన్నారు, సంఘములు నానాటికి పెరిగిపోతున్నాయి. రకరకాల బోధలు, రకరకాల సందేశాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు కూడా కోకొల్లలుగా వస్తున్నారు. కానీ వినాలి, ప్రమాదకరమైన పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే సువార్తకు భిన్నమైన సువార్త చాలా స్థలాల్లో జరుగుతుంది. అందుకనే మొదటి అధ్యాయాన్ని స్పష్టంగా మనకు అర్థం కావాలంటే మొదటి అధ్యాయంలో ఆ విభజన జ్ఞాపకం చేసుకోండి, జస్ట్ నోట్ చేసుకోండి. మొదటి 10 వచనాలు సువార్త యొక్క వివరణ. 11 నుండి 24వ వచనం వరకు సువార్త ద్వారా రక్షణ. పౌలు ఎలా రక్షించబడ్డాడో 11 నుంచి 24వ వచనం వరకు చెప్తాడు ఆయన. ఈ మొదటి అధ్యాయంలో మొదటి 10 వచనాల్లో ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద గాస్పెల్, సువార్త యొక్క వివరణ చెప్పాడు. కానీ 11 నుంచి 24వ వచనం వరకు సువార్త ద్వారా రక్షణ, ద సాల్వేషన్ బై ద గాస్పెల్. అయితే పౌలు ఈ అధ్యాయంలో మొదటి ప్రారంభ వచనాల్లో సువార్త అంటే ఏందో జ్ఞాపం చేశాడు. ఎందుకు సువార్త అంటే మనం తెలుసుకోవాలో ఈ దినాల్లో చాలా అవసరం. కలిపి చెరిపడి బోధలు వస్తున్న దినాల్లో మనం జ్ఞాపం చేసుకోవాల్సింది. అందుకనే మొదటి 5 వచనాల్లో అపోస్తలుడైన పౌలు సువార్త అంటే చెప్తున్నాడు. వాట్ డస్ మీన్ ద గాస్పెల్? 3వ వచనం చూడండి. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. అంటే ఈ సువార్త కృపా సువార్త. ఏ సువార్త ఇది? కృపా సువార్త. ఉదయకాలం నేను జ్ఞాపం చేస్తున్నట్టుగా ఈ పత్రిక కృపతో ప్రారంభించాడు, కృపతో ముగించాడు. మన విశ్వాస జీవితం కూడా కృపతోనే ఆయన వద్దకు వచ్చాం, కృపతోనే మనం ముగిస్తాం. పరిసేయుడు సుంకరి దేవాలయంలో ప్రార్థన చేయడానికి వెళ్ళారు. పరిసేయుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, దేవా వ్యభిచారిలాగా లేను, దొంగగా లేను, లోబిలాగా లేను, వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా అల్లాడు. అక్కడ కూర్చున్నాడు. అక్కడ ఎవడాడు? సుంకరి. వాళ్ళలాగా కూడా నేను లేను, వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా ఆస్తిలో భాగం నీకు ఇస్తున్నాను అని చాలా పెద్ద ప్రార్థన చేశాడు. నేను ఇలా ఉండినందుకు అని తనలో తాను ప్రార్థించుకున్నాడంట. ఐఎమ్ సంథింగ్ అన్నాడు. కానీ అప్పుడే వచ్చాడు సుంకరి, రొమ్ము కొట్టుకుంటూ ధైర్యం చాలక దూరంగా నిలుచుండి, దేవా పాపినైన నన్ను కరుణించమన్నాడు. అదే కరుణ, కృప. నేను అయోగ్యుని అన్నాడు. అతని కంటే ఎదురు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళిపోయాడు. పరిసేయుడు రాయి లాంటి వాడంట. రాయి మీద బింది నీళ్లు పోస్తే వెళ్ళిపోతాయి లోపలికి? ఒక చొక్కన పోతాయా? ఒక చొక్క కూడా బావు. ఈ పరిసేయుడు ప్రార్థన చేసినా బయటే, ఉపవాసం ఉన్నా పైనే, ప్రార్థన చేసినా పైనే, కానుకలు ఇచ్చినా పైనే, లోపలికి పోయేది కానీ కాదు. నేను సంథింగ్, నేనేదో కొంత అనుకుంటున్నాడు. కానీ సుంకరి స్పాంజి లాంటి వాడు. చిన్న నీటి బొట్టు పడినా ఏమైంది? లోపలికి వెళ్ళిపోతుంది. అతని ప్రార్థన కూడా నీటి బొట్టు లాంటిది. దేవా పాపినైన నన్ను కరుణించమని. చిన్న నీటి బొట్టు. వెంటనే అతడు నీతిమంతుడిగా తీర్చబడడం ప్రభువు చెప్పాడు. అంటే కృప చేత, కరుణ చేత పాపినైన నన్ను కరుణించమంటే బై హిస్ గ్రేస్. మన కృషి కాదు, ఆయన కార్యం, ఆయన కృప చేతనే. అందుకే ఈ సువార్త కృపా సువార్త. నేనేదో చేస్తే రక్షించబడలేదు,
నేనేదో ఇస్తే రక్షించబడలేదు, ఆయన కృపచేత మాత్రమే రక్షించబడ్డాను. యేసుప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ఈ పక్కన ఒక దొంగ, ఈ పక్క ఒక దొంగ ఉన్నారు. ఇద్దరు ప్రారంభం నుంచి ప్రభువును దూషిస్తున్నారు. కానీ మొట్టమొదటి దొంగ ప్రభువును దూషిస్తూ ఉన్నాడు. కానీ రెండవ దొంగలో మార్పు వచ్చింది. యేసుప్రభు వారి నోట క్షమించు ప్రభువా అని శత్రుడి గురించి ప్రార్థిస్తున్నాడు. ఆ మాట తన ప్రభావం తీసుకొచ్చింది. క్రింద శత్రువులు కూడా చెప్తున్నారు, నువ్వు అనేకులను రక్షించావుగా, నిన్ను రక్షించుకో అంటున్నారు. అంటే శత్రువులను కూడా యేసుప్రభు రక్షించడని వాళ్ళు ఒప్పుకున్నారు కదా. ఆ మాట కూడా ఈ రెండవ దొంగలో ప్రభావితమైంది. అంటే ఈయన ఏదో ఉంది అన్నాడు. చివరిలో అన్నాడు, అరే మనం చేసిన వాడికి ఫలం పొందుతున్నాము, ఈయన ఏ తప్పిదమును చేయలేదు, నీవు దేవునికి భయపడవా అన్నాడు. అంటే ఒక వ్యక్తి దేవునికి దొరకాలంటే ముందు భయం రావాలి. దేని గురించిన భయం? తన పాపాన్ని గురించిన భయం వస్తే గాని అప్పుడు వెంటనే ప్రభు వైపు చూసి అంటాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడా? నేను గత కాలంలో చాలా చేశానయ్యా, అప్పుడు చర్చికి వచ్చే ఉన్నాయా అన్నాడా? వెంటనే ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమన్నాడు. వినండి, ఆ వ్యక్తి, ఆ దొంగ పరలోకం పొందడానికి ఏం చేశాడు? నథింగ్, నో యాడింగ్, కేవలం ఆయన కృప. 2 చేతులు కట్టేశారు, 2 కాళ్ళు బంధించబడ్డాయి. ఆ దొంగ ఏమైనా చేశాడు రక్షణ కొరకు, పరదేశ కొరకు? కేవలం ఆయన కృప చేతనే అతడు రక్షించబడ్డాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. దైవజనుడు స్పర్జన్ గారు అంటారు, ఈ దొంగంట జీవితాంతం దొంగతనం చేసి చివరికి పరలోకాన్ని కూడా దొంగతనం చేశాడంట. హి గెయిన్ ద హెవెన్. ఇది కృపా సువార్త. నెంబర్ 4, 4వ వచనం చూడండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచించవలని మన పాపల నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనెను. క్రీస్తు ప్రభు ఏం చేశాడు మన కోసం? అంటే క్రీస్తు సువార్త ఇది కృపా సువార్త. క్రీస్తు సువార్త క్రియల సువార్త కాదు. సువార్త అనేది గొప్ప సిద్ధాంతం కాదు. సువార్త అనేది గొప్ప చర్చ్ కాదు. కృప సువార్త అనేది ఒక వివాదం కాదు. సువార్త అనేది ఒక వస్తువు కాదు, ఒక వ్యక్తి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు సాక్షాత్తు. గాస్పల్ ఈస్ గాడ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. సువార్త అనేది ఒక డిబేట్ కాదు, అది ఒక అనౌన్స్మెంట్, ఒక ప్రకటన. అదే ప్రభు అయిన క్రీస్తు యేసుని గురించి కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనకు తెలుసు. ఆయన లేఖనుల ప్రకారం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనుల ప్రకారం తిరిగి లేపడ్డాడు. ఇదే సువార్త. ఉపదేశం మీకు అప్పగించింది, దీని వలన మీరు నమ్మి రక్షించబడారని పౌలే జ్ఞాపం చేశాడు. సువార్త. అందుకే పౌలు ఇదే పత్రికలో అంటాడు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం సాక్షాత్ ప్రభువే జ్ఞాపం చేశాడు. యోహాను సువార్త 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. యేసు ప్రభువారు పైకెత్తబడిన ఎడల ఆయన అందరినీ ఆకర్షించుకుంటాడు. యేసు ప్రభువారు కలువరి శిలువ దగ్గర ఆయన ఎత్తబడినప్పుడు, ఆయన పైకెత్తబడినప్పుడు ఆయన ఆకర్షించుకున్నాడు. ప్రభు చెప్పాడు అక్కడ అందరినీ ఆకర్షించుకుంది. అంటే సర్వ ప్రపంచాన్ని ఆకర్షించుకుంటాడు అనే అర్థం కాదు, అన్ని రకాల ప్రజలను ఆయన ఆకర్షించుకుంటాడు. దీన్నే క్రైస్ట్ అట్రాక్షన్ అంటారు. క్రీస్తు ఆకర్షణ. క్రైస్తవుల ఆకర్షణ కాదు ఇది. ఎవరి ఆకర్షణ? క్రీస్తు ఆకర్షణ. శిలువ దగ్గర జరిగిన 3 ప్రధానమైన వ్యక్తులు ఆకర్షించబడ్డారు. కురేనుడైన సీమోను ప్రభుతో కొద్ది క్షణాలు ప్రభు ప్రక్కన శిలువ మోస్తూ వెళ్ళాడు కలవరి గిరి వరకు. అతను ప్రభావితుడయ్యాడు, మార్చబడ్డాడు, ప్రభువును నమ్ముకున్నాడు. తన 2 కుమారుల ప్రభు రక్షించబడ్డాడు, తన భార్య రక్షించబడింది. ఆఫ్రికన్ ఆ ప్రాంతంలో గొప్ప సాక్షిగా జీవించాడు కురేనుడు సీమోను. శిలువ చేత తాకబడ్డాడు. ఆ తర్వాత శిలువలో దొంగ, ఇప్పుడే మనం చూసాం, 2వ వాడు
ప్రభువు నోటి నుండి వచ్చిన ప్రతి మాట గమనిస్తూ ఉన్నాడు. చివరికి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ప్రభు అతనిని రక్షించాడు. అతను ఎవరో తెలుసా? యూదుడు, అనగా ఆసియా ఖండపువాడు. ఆ తర్వాత ప్రభు వెంటనే అదృశ్యుడయ్యాడు. సూర్యుడు, భూమి బద్దలైంది, బండలు బద్దలయ్యాయి, భూకంపం వచ్చింది. ఇవన్నీ దృశ్యాలు చూశారు. వెంటనే ప్రభు వారు కేక వేసి చనిపోయాడు, వెంటనే మరణించాడు. ఆ దృశ్యాన్ని చూసిన శతాధిపతి ఈయన నిజంగా దేవుని కుమారుడు. ఎంతోమందిని శతాధిపతి శిలువ కార్యక్రమాలకు బాధ్యత తీసుకున్నాడు, కానీ యేసుక్రీస్తు యొక్క మరణం తన జీవితాన్ని ప్రభావితం చేసింది. అసలు మత్తయి సువార్తలో రాశాడు, అతడు మిక్కిలి భయపడి, శతాధిపతులు ఎన్నడూ భయపడరు. 100 మంది మీద గొప్ప సైనికుల మీద అధికారి. అందుట్లో రోమా సైనికులు ప్రపంచంలో బహుధైర్యవంతులంట, క్రూరులు కూడా చెప్పాలంటే. అలాంటి ఆయన మిక్కిలి భయపడ్డాడు. యేసు ప్రభు వారి యొక్క మరణం అతీతమైందని అర్థమైంది. చివరికి అతనే ఒప్పుకున్నాడు. లూకాసు వార్తలో అయితే అతడు దేవుని మహిమపరిచాడు. హీ గ్లోరిఫైడ్ క్రైస్ట్. చూడండి, ఒకటి కురేను సీమోను, ఆఫ్రికన్, సిలువలో దొంగ, అతను ఒక ఆసియన్. శతాధిపతి, అతను ఒక రోమన్, అంటే యూరోపియన్, అనగా ప్రపంచాన్ని సమస్తాన్ని చూపించే 3 వ్యక్తుల పటం సిలువ దగ్గర ఆకర్షించబడ్డారు. అది క్రీస్తు సువార్త. నేను పైకెత్తబడినల్లా అందరినీ ఆకర్షించుకుందను. వాట్ ఏ ఫుల్ఫిల్మెంట్! ఎంత నెరవేర్పది! క్రీస్తు మరణము మన పాపం కొరకు ఆయన స్పష్టంగా రాయబడింది. గలతీ పత్రిక 1:4 చూసాం. ఇప్పుడు మన పాపముల నిమిత్తము క్రీస్తు మరణం ఎందుకు? ఆయన మన పాపముల నిమిత్తం అప్పగించబడ్డాడు, మనల్ని విమోచించడానికి, విడుదల చేయడానికి. ప్రస్తుతపు దుష్టకాలము అంటే ప్రస్తుతం ఇదిగో ఈ దుర్బోధల యొక్క ప్రభావం నుండి. ఇక్కడ ప్రస్తుతపు దుష్టకాలము అంటే పొలిటికల్ పవర్ కాదంట, రిలీజియస్ పవర్ అంట. మత సంబంధమైన ప్రభావాల నుంచి కూడా ఆయన ఏం చేస్తాడు? విమోచిస్తాడు. మత సంబంధమైన దుర్బోధల ప్రభావం నుండి ఆయన విమోచించాలని ఆయన అప్పగించబడ్డాడు. ఇదే క్రీస్తు సువార్త. నెంబర్ 5, 5వ వచనం చూడండి. 5వ వచనంలో దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక, ఆమేన్. అంటే ఇది దేవుని సువార్త. ఏ సువార్త ఇది? ద గాస్పల్ ఆఫ్ గాడ్. దేవుని సువార్త అయితే దేవునికే మహిమ. మన సువార్త, మన వార్తలు కాదు ఇవి. అందుకే పౌలు ఇక్కడ ఈ పత్రిక అంతా కూడా ఆనాడు దుర్బోధకులు వచ్చింది ఎందుకంటే 6వ అధ్యాయము ఒకసారి చూడండి. 6:12 చదవండి ఎవరైనా. 6వ అధ్యాయం 12వ వచనం. వారి యొక్క మోటివ్, వారి యొక్క ఉద్దేశం ఏంటో చూడండి. 6:12. శరీర విషయముందు చక్కగా అగపడుకోరు వారెవరు, వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలని మిమ్మను బలవంతము చేయుచున్నారు. చాలు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శరీర విషయం ముందు అగపడాలి. అది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ శరీరం కనపడటం కోసమే వాళ్ళ మత సంబంధమైన వాటి బోధలు వారికి శరీరానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఇక్కడ వారికి ఘనత వస్తుంది, కానీ ఇక్కడ దేవునికి మహిమ రావాలంటూ వచ్చిన 5లో ఏమంటాడు? దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. దేవునికే ఘనత, దేవునికే మహిమ. దుర్బోధకులు వారి ఘనత కొరకే పనిచేస్తున్నారు. వారి ఉద్దేశం అదే. వారు ఏం చేస్తారంటే ఆత్మలు రక్షించరు, వేరే వారిని లాక్కొని సంఖ్యని పెంచుకుంటారు. మా కాంగ్రిగేషన్ ఎంత గొప్పదంటారు. ఎవరిళ్ళు? దుర్బోధకులు. పౌలును ఆనాడు అనేక సంఘాలను గలిబిలి చేస్తున్న ఆ దుర్బోధకుల ఆలోచన కూడా ఏంటంటే వారిని ఎగ్జాగరేషన్ చేసుకోవడం, వారిని ఘనతగా చూపించుకోవడం. ఈ రోజుల్లో కూడా చూడండి, ఏనాడు స్వార్థ ప్రకటించని గొప్ప గొప్ప సేవకులు నిలబడుతున్నారు. వారి పేరు జీవితం అందరూ తెలుసుద్ది, కానీ స్వార్థ పఠించిన సువార్థికుల గురించి మాత్రం ఎవరికి తెలియదు ఈ రోజుల్లో. అందుకే పౌలు అంటాడు, అది వారి ఘనత కోసం ప్రయాసపడుతున్నారు. కానీ ఇక్కడ
దేవునికి మాత్రమే ఘనత మహిమ కోసం అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఈ సువార్త ఏ సువార్త? ఇది కృపా సువార్త, ఇది క్రీస్తు సువార్త, ఇది దేవుని సువార్త. అయితే ఇప్పుడు 6వ వచనం నుంచి 10వ వచనం వరకు భిన్నమైన సువార్త గురించి చెప్తున్నాడు. ఇప్పుడు అందుకే ఈ పత్రికలో మొదటి అధ్యాయంలో సువార్తకు భిన్నమైన సువార్తకు ఉన్న పోరాటం, సమరం, విరోధం చెప్తున్నాడు. ఇప్పుడు చదువుదాం, చూడండి 6వ వచనం ఏమన్నాడు అక్కడ. 6వ వచనంలో ఏం జ్ఞాపం చేస్తున్నాడు చూద్దాం. 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరుగుపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఓకే బ్రదర్, నేను చదువుతాను, వినండి. చూడండి 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యము. పౌలుకి ఆశ్చర్యం వేసిందంట. ఏంటో తెలుసా? ఓ గలతీయులారా, ఎంత త్వరగా మారిపోయారే, త్వరగా తిరిగిపోయారే. ఆ భిన్నమైన సువార్త, క్రీస్తు సువార్త నుండి భిన్నమైన సువార్తకు త్వరగా తిరిగిపోయారు. ఈ మాట ఎక్కడ వినపడింది మీకు పాత నిబంధనలో? మోషే సీనాయి కొండ మీద ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ఆయన రావటం ఆలస్యమైందని ప్రజలు అహరోను దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? మోషే ఏమాయనో, కాబట్టి మా ముందు కనబడే దేవుణ్ణి దూడను చేయమని వారు అడిగారు. ఆ పరిస్థితి, వారు ఆడుటకు లేచుటకు లేచినప్పుడు ఆ పరిస్థితిని గమనించిన దేవుడు మోషేతో ఏం మాట్లాడుతున్నాడు? ఆ ఒక్క వచనం చదవండి. నిర్గమకాండం 32వ అధ్యాయం. సరిగ్గా ఇదే భావంతో అక్కడ జరిగింది ఇశ్రాయేలు జీవితంలో కూడా. 32వ అధ్యాయం 7-8 వచనాలు, 7-8 వచనాలు చదువుతున్నారు. కాగా యెహోవా మోషేతో ఇట్లనను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి, నేను వారికి నియమించిన త్రోవ నుండి. చదవండి ఇప్పుడు, వచ్చిందా? త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసి దానికి సాగిలపడి బలర్పించి. ఇదిగో వారు త్రోవ నుండి త్వరగా తొలగిపోయారు. మోషే మోషే నువ్వు త్వరగా దిగి వెళ్ళు. దేవుని కాకుండా దూడను పూజించడం ప్రారంభించారు, బలర్పించడం ప్రారంభించారు. మోషే దేవుడు చెప్తున్నాడు, నువ్వు త్వరగా వెళ్ళు. వారు తిరిగిపోయారు త్వరగా. అయితే 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇక్కడ అంటున్నాడు, వారు భిన్నమైన సువార్త వైపు. గలతీయులు ఎలా ఉన్నారో చెప్తున్నాడు. ఎలా ఉన్నారంటే వాళ్ళు క్రీస్తు కృపను బట్టి పిలిచిన వారినే విడిచిపెట్టారు, భిన్నమైన సువార్తట్టు తిరిగారు. చూడండి, కృపను విడిచిపెడితే ఎవరిని విడిచిపెట్టినట్టంట? పిలిచిన వారినే. పౌలుని కాదు విడిచిపెట్టినట్టు, సంఘాన్ని కాదు విడిచిపెట్టినట్టు. ఎవరినంట? పిలిచాడు ఆయన. దేవునినే మీరు విడిచిపెట్టినట్టు. కృపను కాదనుకుంటే మీరు దేవునినే విడిచిపెట్టినట్టు. త్వరగా వారు తిరిగిపోయారని జ్ఞాపం చేశాడు. కృపను విడిచిపెడితే మనం దేవునినే విడిచిపెట్టినట్టు. పౌలు యొక్క ఆవేశం ఏంటంటే, అయా గలతీయులారా, మీకున్న ఒకే ఒక ఆశ, నిజమైనటువంటి ఆ చివరి అవకాశం ఏంటంటే సువార్తే. దానికి మించిందేమీ లేదు. డాక్టర్ గారి దగ్గరికి పేషెంట్ని తీసుకెళ్తే ఏమంటాడు లాస్ట్లో? అయ్యా నో హోప్ అయ్యా, ఏదో ఒక చిన్న అవకాశం మాత్రం ఉంది అంటాడు కొన్నిసార్లు. సువార్త యొక్క డాక్టర్గా పౌలు కూడా అదే అంటున్నాడు. ఏమంటే చివరి అవకాశం ఏంటంటే సువార్తే. అది కాదనుకున్నారా మీరు దేవునికే దూరమైనట్టు. అందుకే పౌలు చెప్తున్నాడు ఇక్కడ, స్వార్థే మన ఆఖరి ఆశ. గాస్పల్ ఈజ్ అవర్ ఫైనల్ హోప్. దానిని కాదనుకున్నామా అక్కడ ప్రమాదం ఉంది. ఇక్కడ పౌలు అంటాడు, భిన్నమైన సువార్త తట్టుకు మీరు త్వరగా తిరిగిపోయారు. ఏ సువార్త ఇది? ఈరోజు ఏ సువార్తలు వినపడుతున్నాయి? పౌలు కాలంలోనే 70 రకాల సువార్తలు ఉన్నాయంట. అప్పుడే ఎన్ని సువార్తలు? పౌలు కాలంలోనే 70 సువార్తలు ఉంటే ఈ కాలంలో
ఫస్ట్ సెంచరీ, ఇది 21st సెంచరీ. ఈరోజు ఎటు చూసినా రకరకాల బోధలు, పేరు మాత్రం సువార్తలే. అందుకే మనం గమనించాలి, అవి కొన్ని కలిపినవి, కొన్ని తీసివేసే రకరకాల సువార్తలు. ఈరోజు ఎక్కువగా మనకి వినపడే ఏంటి తెలుసా? ఆశీర్వాద సువార్తలు, స్వస్థతల సువార్తలు, దీవెనల సువార్తలు, ఉద్యోగాల సువార్తలు, సంతాన సువార్తలు, అప్పుల సువార్తలు. మా దగ్గరికి వస్తే అప్పులు పోతాయి, ప్రార్థన చేస్తాం, అప్పులు పోతాయి మీకు. కొంతమంది దయ్యాల సువార్తలు, పండుగల సువార్తలు, ఉపవాసాల సువార్తలు, తోట సువార్తలు, నూనె సువార్తలు, గుడారాల సువార్తలు, టెంపుల్ సువార్తలు, ఇవన్నీ భిన్నమైన సువార్తలు. మీరు ఇంత త్వరగా తిరిగిపోయారే. చాలా స్థలాల్లో నేను కూడా విన్నమాటది, అయ్యా ప్రభువుని నమ్ముకున్నారు, చక్కగా వచ్చేవాళ్ళు, అదేదో పెట్టారా ఇక్కడ, వెళ్ళిపోయారు. చూడండి, పౌలు ఎంత వేదన చెందుతూ, నాకు ఆశ్చర్యమవుతున్నది, ఐ వాస్ అమేజ్డ్ అంటున్నాడు ఆయన. ప్రభు నమ్మామని చెప్పుకుంటూ కూడా ఏదో ఒక ఆకర్షణ దుర్బోధలకు వెళ్ళిపోతున్న పరిస్థితులు. అందుకనే ఆలోచనలో భిన్నమైన సువార్త వైపు గలతీయుల గురించి పౌలుకు ఆశ్చర్యం అవుతున్నది, ఆవేదనతో కూడిన ఆశ్చర్యం ఇది. అయితే 7వ వచనంలో భిన్నమైన సువార్త ప్రకటించిన దుర్బోధుల గురించి చెప్తున్నాడు. 7వ వచనం చదవడం చూడండి. 7వ వచనం ఆ దుర్బోధుల గురించి చెప్తున్నాడు. ఏమన్నాడు? అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు ఉన్నారు. వచనం 6లో భిన్నమైన సువార్త అంటూ దీని గలతీయుల గురించి చెప్పాడు. వచనం 7లో భిన్నమైన సువార్తను ప్రకటించే దుర్బోధుల గురించి చెప్తున్నారు. వాళ్ళు ఎవరంట? వాళ్ళు 2 పనులు చేస్తున్నారు అక్కడ. ఏం పనులు చెప్పండి? సువార్తను చెరుపుగోరువారు, మిమ్మును కలవరపరిచేవారు. వారు సువార్తను కరప్ట్ చేశారు, పొల్యూట్ చేశారు. సువార్త ఎప్పుడైతే హైలైట్ అవుతుందో వాళ్ళకి స్థానాలు అక్కడ ఉండవు. వారు సువార్తను ఎప్పుడైతే మారుస్తారో వాళ్ళ పేరు పైకి వస్తుంది. విచిత్రం ఏంటంటే, విచారం ఏంటంటే, ఒక ఆయన పెద్ద టెంపుల్ అని పెట్టుకొని పైన ఆయన పెద్ద బొమ్మ. ఎవరికి ఘనతది? దేవునికా? నో. ఆయనకు రావాల్సిన ఘనత వీరు పొందుతుంటే ఎంత దుర్బోధకులు సువార్తను చెరుపుగోరి సందేశాన్ని మార్చివేయడం. ఎక్కడ సువార్త ఉంటుందో గర్వానికి చోటు ఉండదు, ఎక్కడ సువార్త ఉంటుందో అక్కడ జ్ఞానానికి చోటు ఉండదు, ఎక్కడ సువార్త ఉంటుందో మానవ ప్రమేయానికి ప్రాముఖ్యత ఉండదు. కానీ వీరికి ఉంటుంది, ఎందుకంటే అక్కడ సువార్తను మార్చేశారు కదా. అందుకే సువార్తను మార్చడమే కాదు, ఏం చేశారంటే వాళ్ళని కలవరపరిచారు. గలతీయులు కలవరపడిపోయారు. దే వర్ కన్ఫ్యూజ్డ్. ఎస్, కలవరి టెంపుల్. మీరు ఏ టెంపుల్ అనుకుంటే ఆ టెంపులే. ఈ దుర్బోధకులు కలవరపరుస్తారు. ఎలా కలవరపరుస్తారంటే చూడండి, ఈ దుర్బోధకుల యొక్క పద్ధతి అంట మ్యాథ్స్ పద్ధతి అంట. మ్యాథ్స్ అంటే లెక్కలు. లెక్కల్లో 4 ఫార్ములాస్ ఉంటాయి. చెప్పండి ఏమిటియో? కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగాహారాలు. ఈ దుర్బోధకుల యొక్క ఈ కలవరపరిచే విధానం అంట మ్యాథ్స్ మెథడ్ అనమాట. ఏంటి మ్యాథ్స్ మెథడ్ అంటే? ఒకటి, మీరు చెప్పినట్టుగా కూడికలు అంటే వాక్యాన్ని కలుపుతారు. ఏం చేస్తారు? వాక్యం ఉన్నదే కాక ఏం చేస్తారు? కలుపుతారు. రెండోది తీసివేతలు అంటే క్రీస్తు చేసిన సిలువ కార్యాన్ని క్రీస్తును తీసివేస్తారు. ఆయన కాదు మనకు ముఖ్యం అంటారు. వాళ్ళ మాటల్లో రావు మాటలు, కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం అయ్యాయి. క్రీస్తు సిలువలో చేసిన కార్యాన్ని, సిలువ కార్యాన్ని, ప్రభు చేసిన విమోచన కార్యాన్ని అసలు చెప్పరాని తీసివేస్తారు. ఇదే తీసివేతలు అంటే. మూడోది హెచ్చవేతలు అంటే మీరు రక్షించబడాలంటే చాలా చేయాలంటారు. ఇది హెచ్చవేతలు అంటే. ఏంటి? అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలా, చాలా ఉంటాయి. సామాన్యం కాదు, పరలోకం పోవాలంటే వీళ్ళు అని చెబుతారు. మీరు 7 వారాలు ఉపవాసం కూడా రావాలంటారు. ఒక ఆమె హడావుడికి వెళ్తుంటే అడిగాను, ఏమ్మా ఏందమ్మా ప్రార్థనకి రావట్లేదు ఈ మధ్య అంటే, ఏం సార్ అక్కడ 7 వారాలు వెళ్ళాలంట సార్ అంటున్నారు. ఉపవాసానికంటే ఎన్ని వారాలు వెళ్ళాలంట? 7 వారాలు ఉపవాసం. ఆయనకి రక్షణ అంటే తెలియదు, కానీ ఏం నేర్పుతున్నారు వాళ్ళు?
ఉపవాసం. ప్రార్థన అంటే తెలియదు ఆమెకి, ఉపవాసం నేర్తున్నారు. అంటే ఏంటిది? చావడానికా బ్రతకడానికా? ఇప్పుడే పుట్టిన బిడ్డకి కోడి మాంసం పెడతామా? అసలు ప్రార్థన అంటే ఆమెకి తెలియదు. చాలామందికి ఇదిగో ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అనే బోధ, దుర్బోధ. వారి పద్ధతి హెచ్చవేత్తలు. మీరు దేవుని నమ్ముకోవాలంటే, రక్షించబడాలంటే, పరలోకం పోవాలంటే ఇదిగో చాలా చేయాలా. ఇదిగో గలతీలను కూడా గలిబిలి చేసిన బోధకులు వీళ్ళే. కలవరపరచడం. నాలుగోది భాగాహారం. భాగాహారం అంటే వినండి, ఈ దుర్బోధ సంఘాలకు వెళ్ళే వాళ్ళని మీరు ఏ విధంగా కూడా మార్చలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళు అంతగా క్యాప్చర్ చేస్తారంట. ప్రపంచానికే వాళ్ళని వేరు చేసేస్తారు. దాన్ని భాగాహారం అంటే. వాళ్ళని డివైడ్ చేసేస్తారు. వాళ్ళకి తెల్ల డ్రెస్ వేసుకోవాలంటే అది వేసుకుంటారు ఖచ్చితంగా, అంతే. 600 వేసుకుంటారంటే. అంటే ఏంది? నువ్వేని చెప్పినా ఎనరాళ్ళు అలా మారుస్తారు. వాళ్ళు కలవరపరచడం ఉంటుంది, ప్రభావితం చేస్తారు. ఇక్కడికి రండి అమ్మ, దేవుని సన్నిధికి సమయానికి రండి అమ్మ అంటే ఒక్కళ్ళు ఎనరు. కానీ అక్కడ మాత్రం ఫలాంది చేయాలంటే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. చూసారా? వాళ్ళు ఏం చేస్తారంటే వారిని రకరకాలుగా భయపెట్టి ఇలా చేయాలి మీరని వాళ్ళ మీద బాగా బలవంతం చేస్తారు. ఈ గలతీయుల్ని గలిబిలి చేసిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? బలవంతం చేస్తున్నారని చెప్పాడు. అదే వీళ్ళది. వచ్చిన వేళ్ళు మనం చదువుకున్నాం. వాళ్ళు భిన్నమైన సువార్త ప్రకటించిన దుర్బోధకులు. వచ్చిన 8-9 వచనాల్లో అక్కడ భిన్నమైన సువార్త ప్రకటించిన ఇంకెవడైనా సరే ఏమవుతాడని చెప్పాడు? శాపగ్రస్తుడగును అన్నాడు. చూడండి, 8వ వచనం నేను చదువుతున్నాను. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించినలా అతడు శాపగ్రస్తుడగును. వినండి ఇక్కడ భిన్నమైన సువార్త ప్రకటించే మేమైనా సరే ఏమవుతాం? శాపగ్రస్తులు అవుతాం. పౌలు ప్రకటించిన భిన్నమైన సువార్త శాపగ్రస్తుడు అవుతాడు. పేతురు ప్రకటించిన భిన్నమైన సువార్త శాపగ్రస్తుడు అవుతాడు. జాన్, యోహాను ప్రకటించిన భిన్నమైన సువార్తను ప్రకటించిన శాపగ్రస్తుడు అవుతాడు. ఆనందం గారు భిన్నమైన సువార్త ప్రకటించిన అంతే. గొప్ప గొప్ప సేవకులు, రాజారావు గారు, ఎంతటి వాళ్ళైనా సరే భిన్నమైన సువార్త పఠిస్తే అది ప్రమాదం. పాస్టర్ అయినా, పీస్ట్ అయినా, పోప్ అయినా, ఫాదర్ అయినా, టీవీ స్పీకర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? భిన్నమైన సువార్తలు పఠిస్తున్నారు. పౌలు అంటాడు, మేమైనను భిన్నమైన సువార్తలు పఠించిన వాళ్ళు శాపగ్రస్తుడవును. ఇంకా ముందుకెళ్ళి అంటాడు, పరలోకము నుండి వచ్చిన దేవదూత ప్రకటించిన. పరలోకం నుండి ఏ దేవదూత వస్తాడు? పరిశుద్ధ దేవదూత వస్తాడా? దురాత్మలు వస్తాడా? పరలోకంలో ఉండే దేవదూత ఎవరు? పరిశుద్ధ దేవదూతలు. అంటే పరిశుద్ధ దేవదూత భిన్నమైన సువార్త ప్రకటించినా ఏమవుతాడంట? శాపగ్రస్తుడు. దూత ద్వారా ప్రకటించబడిన ఏ వర్తమానమైనా సరే అది స్వార్థ కాకపోతే అది శాపం. చూడండి, ఈరోజు ప్రపంచంలో చాలా చోట్ల కొన్ని గ్రూప్స్ ఏర్పడినాయి అంటే ఈ దూతల విజన్స్ వల్లే. మార్మోన్స్ అనేటువంటి ఒక సంస్థ, జోసెఫ్ స్మిత్ అనేటువంటి ఆయనకి కలలో దేవదూత దర్శనం కలిగి ఆ గొప్ప సంస్థను ప్రారంభించాడు ఆయన. మార్మోన్స్ అనేటువంటిది దుర్బోధ సహవాసం. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ దర్శనంలో 10 ఆజ్ఞల పలక కనబడిందంట. దాంట్లో పరిశుద్ధ దినమును 7వ దినాన్ని పాటించడం దాని మీద వెలుగు ఎక్కువ కనబడిందంట. అందుకు సెవెంత్ డే. ఇది ఒక దర్శనానికి ప్రాముఖ్యత ఇవ్వడం, అది పెద్ద సంస్థ. దుర్బోధ, దర్శనాలలో జాగ్రత్త. పరలోకము నుండి దేవదూత వచ్చినా అది భిన్నమైన సువార్త అయితే అక్కడే ఉంది శాపము అన్నాడు. ఇక్కడ పౌలు ఎందుకు ఆ పదాన్ని వాడాడంటే శాపగ్రాహ్యగును అన్నాడంటే, ఆ రోజు ఆకాన్ ఏం చేశాడు? శపితమైన దానిలో నుంచి తీసుకున్నాడు కాబట్టి ఏం చేయబడ్డా? అతను శపించబడ్డాడు లేదా? తను అనుసరించిన కుటుంబం అంతా కూడా నాశనం అయింది. అంటే శాపగ్రాహ్యగును అంటే శపితమైన దానిలోంచి తీసుకుంటే అది తన కుటుంబానికే ప్రమాదం కాదు, ఇశ్రాయేలు జాతికే గొప్ప ప్రమాదం అది. అందుకే దైవజనుడిని యెహోషువ ఆకానును తన సంబంధించుగల అందరూ నాశనమయ్యారు అక్కడ. వినండి, భిన్నమైన సువార్త ద్వారా నష్టం ఉంది. అందుకే పౌలు అంటాడు అది శాపగ్రస్తులు అవుతారన్నాడు. ఎందుకంటే
ఈ భిన్నమైన స్వార్థ ద్వారా క్రీస్తుకు మహిమకు అవకాశం లేదు. భిన్నమైన స్వార్థ ద్వారా అనేక ప్రజలు రక్షణ పొందేది లేదక్కడ. భిన్నమైన స్వార్థ ద్వారా సంఘానికి క్షేమం లేదక్కడ. అందుకే అలాంటి వారు శాపగ్రహ అవును అన్నాడు. పౌలు యొక్క స్పష్టమైన సందేశం ఏంటంటే, మెసెంజర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ మెసేజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరు చెప్పారు అనేది కాదు, ఇక్కడ ఏం చెప్పారు అనేది ముఖ్యం. పౌలు చెప్తుంది ఇక్కడ, ఈజ్ ఇట్ ట్రూ గాస్పల్ ఆర్ నాట్? ఇది నిజమైన సువార్త కాదా? దూత ప్రకటించని, దేవుని సేవకుడు ప్రకటించని, పైనుండి వాడు ప్రకటించని, క్రిందన్నవాడు ప్రకటించని, అధికుడైన వాడు ప్రకటించని, సామాన్యుడు ప్రకటించని, అది భిన్నమైన సువార్త అయితే అది ప్రమాదమే అని చెప్తున్నాడు ఇక్కడ. మెసేజ్ ఈజ్ ఇంపార్టెంట్. వచనం 10లో ఏం చెప్తున్నాడు చూడండి. 10వ వచనం, వచనం 10, ఇప్పుడు నేను మనుషులదైన సంపాదించుకొని చూచున్నానా, దేవునిదైన సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడు కాకయే పోదును. భిన్నమైన స్వార్థ ప్రకటించుట అది మనుషుల మెప్పు కోసం. ఇక్కడ ప్రపంచంలో రెండు మతాలంట. ప్రపంచంలో రెండు మతాలు. ఒకటేంటంటే మానవ మతం, రెండోది దేవుని మతం. మానవ మతం ఏం చెప్తుంది? నువ్వేదో చేయాలా, పరలోకం పోవాలంటే లేదా అది చేయాలంటే ఏదో చేయాలా. ఇదే కయ్యూను బ్యాచ్. ఏ బ్యాచ్? నేను అనుకున్న తేవాలా, అది కయ్యూను మతం. కానీ హేబేల్ ఎలాంటి వాడు? ఆయన చెప్పిందే చేయటం, బలిని ఆశ్రయించడం, బలి ద్వారా దేవుని సమీపించడం. దేవుని మతం ఏంటంటే పూర్తయింది, ఇట్ ఈస్ ఫినిష్డ్. సిలువలో ప్రభు అయిన క్రీస్తు యేసు ఏమని కేకవేశాడు? సమాప్తమైంది. నువ్వు చేర్చాల్సిన పని లేదాడా. గ్రీకు భాషలో సమాప్తమైన దానికి రెండు భావాలు ఉన్నాయి ఇక్కడ. టెటెలస్టాయ్ అంటారంట. అంటే ఆ దినాల్లో ఆ పదం ఎందుకు వాడతారంటే, ఒకటి చిత్రలేఖన పరంగా, రెండవది ఈ రుణస్థులు పదం అంటది. అంటే చిత్రలేఖనం ప్రకారం అంటే ఒక ఆయన చిత్రం గీస్తాడు, అంతా అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చి చిత్రంలో ఇంకేమైనా కలపాలా తీసేయాలని చూసుకుంటాడంట. ఇంకేం లేదని చెప్పి ముందుకొచ్చి ఇంకేదైనా సరి చేసిన తర్వాత కొంచెం అలా క్రింద పెట్టి ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటాడంట. అంటే ఏంది అర్థం? ఇక ఆ చిత్రంలో కలిపేది, ఆ చిత్రంలో తీసేసేది ఇంకేమీ లేదు అని అర్థం. అదే పదాన్ని ప్రభు సిలువలో వాడాడంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. మన రక్షణ కార్యం పూర్తి చేయబడింది, మనం చేసేదేమీ లేదు. వీ షుడ్ యాక్సెప్ట్ ఓన్లీ. మనము అంగీకరించడం మాత్రమే, మనం విశ్వాసం ఉంచడం మాత్రమే తప్ప ఆయన చేసిన కార్యమును 100 మనం అంగీకరించడమే తప్ప 90 ఆయన చేశాడు నేను 10 చేస్తాను అనేది కాదు ఇక్కడ. సంపూర్ణం చేసిన కార్యం అది పూర్తి చేయబడిన కార్యం. మానవ మతం ఏదో చేయాలని, కానీ దేవుని యొక్క ఆలోచన అది పూర్తయింది. నీవు నేను అంగీకరించడమే. యేసు నీవు నీ రాజ్యంలో వచ్చిన జ్ఞాపకం చేసుకో, అంతే. ఆయన అంగీకరించడమే నిజమైంది. అదే చెప్పాడు ఇక్కడ 11వ వచనంలో, నేను మనుషులను దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా, నేను క్రీస్తు దాసులను కాకే పోదును మనుషుల మెప్పు చూసుకుంటే. ఇది మొదటి అధ్యాయంలో స్వార్థ అంటే ఏంటో చెప్పాడు, భిన్నమైన స్వార్థ అంటే ఏంటో చెప్పాడు. ఇక 11 నుంచి 24 వచ్చిన వరకు ఆ స్వార్థ నన్ను రక్షించింది. బై ద సేమ్ గాస్పల్ ఐ వాజ్ సేవ్డ్. నేను రక్షించబడ్డాను. పౌలు యొక్క రక్షణ మార్పు ఈ 11 నుండి 24 వచ్చిన వరకు 3 దశలు చెప్పాడు అక్కడ. 3 దశలు మీరు గమనించండి ఒకసారి ఆ మాట. 3 దశలు ఏంటనంటే, ఒక్క మాట గమనిద్దాం చూడండి. 3 దశలు ఏంటంటే 11 నుండి 14 వచ్చిన వరకు తను గతంలో ఎవరో చెప్పాడు. 15 వచనం ప్రభు ఎలాగూ రక్షించాడో చెప్పాడు. 16 నుండి 24 రక్షించబడిన తరువాత ఏం చేశాడో చెప్తున్నాడు. బిఫోర్ హిస్ కన్వర్షన్, ఎట్ హిస్ కన్వర్షన్, పోస్ట్ హిస్ కన్వర్షన్. బై ద సేమ్ గాస్పల్, అదే స్వార్థ ద్వారా, ఆయన స్వార్థ ద్వారా. నేను ఒకప్పుడు ఎలాంటి వాడిని తెలుసా?
అంటూ ఏమన్నాడు చూడండి ఒకసారి. 13 పూర్వమందు యోధా మదస్తున్నై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు. నా పితరుల పారంపర్యాచారం మందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నుండి నా నడవడిని గురించి మీరు వింటిరి. 13-14 వచనాలు నేను మతస్థుణ్ణి అంటాడు. 15 వచనం నేను మారినవాడిని అంటాడు. 16-24 వచనంలో మహిమ పరిచిన వాడను అంటాడు. ఈ 3 ముక్కలు పట్టుకోండి. 13-14 వచనాలు మతస్థుడు, ఆయన సువార్త తెలియదు, ఆయనకి ఎన్నో అలవాట్లు ఉన్నాయి. అసలు యోధా మతంలో ఆధిక్యత నొందినవాడు. రిలీజియస్ మ్యాన్ ఎవరంటే అపోస్తలుడైన పౌలే చెప్తున్నాడు, నేను యోధా మతస్థుణ్ణి, వారిలో ఆధిక్యత నొందినవాడిని. నేను చేసిన ఆ ఆచారాలు ఇంకెవడు చేయలేదు. అలా చెప్తూ ఆయన అక్కడ జ్ఞాపం చేస్తూ తాను ఘనత పొందట్లేదు. ఇక్కడ ఇదిగో నేను ఒకప్పుడు ఎలాంటి వాడిని అంటే మతస్థుణ్ణి, కానీ ప్రభు ఆయన మార్చాడు. ఎందుకంటే ఒక్క ముక్కల జ్ఞాపం చేశాడు. చూడండి 15 వచనం చదువుదాం. 15 వచనం, ఆయనను తల్లి గర్భం నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. చాలు. అతను మతస్థుడు మారిపోయాడంటే దేనికి కారణం చెప్పండి. దానికి అక్కడ ఏంటి ఉపయోగించింది ఆయన? తన కృపచేత, బై హిస్ గ్రేస్. నా పారంపర్యాచారాల వల్ల కాదు, నా యోధా మతం వల్ల కాదు, నేను చేసే రకరకాల కార్యక్రమాలు కృషి చేత కాదు, ఆయన కృపచేతనే నన్ను రక్షించాడు. ఆయన నన్ను తల్లి గర్భం ముందే నిర్ణయించుకున్నాడు. సమయం వచ్చింది, ప్రభు తన సువార్త ద్వారా పిలిచాడు. తర్వాత తన సేవ కొరకై తన కుమారుడు నాయందు బయలుపరచాలని ఆయన ఇష్టపడ్డాడని చెప్తున్నాడు. ఆ దేవుడే నన్ను ప్రత్యక్షపరిచాడు, ఆ దేవుడే నన్ను పిలిచాడు, ఆ దేవుడే నన్ను ప్రకటింప చేస్తున్నాడని పౌలు జ్ఞాపం చేశాడు. అక్కడ చేస్తూ వచనం చూడండి, 16వ వచనం నుంచి 24వ వచనం వరకు పౌలు 4 స్థలాలకు వెళ్ళాడు. హీ వెంట్ 4 ప్లేసెస్. 16వ వచనం నుండి 24వ వచనం వరకు 4 స్థలాలకు వెళ్ళాడు ఆయన. నెంబర్ 1 మొట్టమొదటి ప్లేస్ ఏంటి? 17వ వచనం, నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకు నేను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళెత్తిని. రక్షించబడిన వెంటనే పౌలు యొక్క జీవితం ఎలా ఉందంటే అరేబియా దేశం వెళ్ళాడు. అంటే ఈ రోజున్న సౌదీ అరేబియా కాదు, అరేబియా వేరు. ఎందుకు వెళ్ళాడు తెలుసా? ప్రభువుతో సహవాసం చేయడానికి. హీ స్పెండ్ విత్ ద లార్డ్. ప్రభు తనను వాడుకొనబోయే ముందు రక్షించిన వెంటనే తను అరేబియా దేశానికి వెళ్ళడం ఏంటంటే అక్కడ సమయం దేవునితో మాత్రమే సమయం గడిపాడు. మోషే తన సేవకు పిలిచే ముందు ప్రభుతో గడిపాడు. మన ప్రభు తండ్రితో గడిపాడు. బాప్తిస్మం యోహాను అరణ్యంలో ప్రభువుతో గడిపాడు. ఆయన సేవ కొరకే వచ్చే ముందు ప్రభువుతో గడపటం. పౌలు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం, పౌలు ప్రార్థన చేయడం, పౌలు ప్రభువుతో సహవాసం చేయడానికి అరేబియా దేశం వెళ్ళాడు. హీ స్పెండ్ విత్ ద లార్డ్. అది ప్రభు తన మార్చిన జీవితంలోంచి చేసిన దేవుని మహింపరిచిన విధానం. రక్షించబడిన వెంటనే మనం ప్రార్థన, దేవుని వాక్యము, దేవునితో సహవాసం ఉంటే ఎంత అవసరం. నెంబర్ 2 రెండోది, వెంటనే ఎడగలేడంట పిమ్మట దమస్కు పట్టణానికి తిరిగి వచ్చి తిని ఎడకొచ్చాడంట. రెండోది ఏంటి? దమస్కు. ఎందుకు దమస్కు వెళ్ళాడు? పౌలు గారికి దమస్కు సంబంధం ఏమైనా ఉందా? పౌలుకి దమస్కు ఏమైనా సంబంధం ఉందా లేదా? ఏముంది? యెరూషలేములో చాలక దమస్కులో ఉన్న క్రైస్తవులను హింసించాలని బయలుదేరడా లేదా? వాళ్ళు దమస్కు వాళ్ళని ఎవరిని అడిగినా ఏమంటారంటే అమ్మో పౌలు వంటి భయంకర ఊరు లేరే అంటారు. కానీ ఆ పౌలు ఇప్పుడు రక్షించబడిన 2వ స్థలానికి ఎక్కడికి వెళ్ళాడు? దమస్కు వెళ్ళాడు. ఎందుకు? అక్కడున్న క్రైస్తవులకు సాక్ష్యం ఇవ్వడానికి. అయ్యా, ఐ వాజ్ చేంజ్డ్, ఐ వాజ్ సేవ్డ్, నేను మారిపోయాను, నేను హింసకుడను కాదు. ఒకప్పుడు హింసించిన వాడినే మారిపోయానయ్యా. ఎక్కడ హింసించాడో, ఎక్కడ సాక్ష్యం లేదో, ఎక్కడ జీవితం భయంకరంగా ఉందో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చాడు. ఈ రోజులో కూడా నీకు నాకు సాక్ష్యం అదే. నువ్వు రక్షించబడిన వెంటనే ఎక్కడ నీకు నీ జీవితాన్ని గురించి సరిగా లేదో ఆ స్థలానికి నువ్వు
వెళ్ళాలి, నువ్వు మారిన విధానాన్ని చూపించాలి. నెంబర్ 3, మూడోది యెరూషలేము. చూడండి అక్కడే మూడో ప్లేస్ ఏంటి? 18వ వచనం. అడుగు పైన 3 సంవత్సరాల తర్వాత కేఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని యెరూషలేమునకు వచ్చి తిని అతనితో 15 దినములు గడిపి తిని. మూడో స్థలం ఏంటి? యెరూషలేమునకు వచ్చాడు. పేతురును లేక ముఖ్యంగా అక్కడ కేఫాను పరిచయం చేసుకొని వచ్చాడు. 15 దినాలు మాత్రం ఉన్నాడు. ఓన్లీ 15 days. పేతురుతో కొంత సమయం గడిపాడు. ఎందుకు వచ్చాడు యెరూషలేము? నేను ప్రకటించే సువార్త యెరూషలేములో ఉన్న పెద్దలకు కూడా తెలుసు, వారి ఆమోదం ఉంది అని చెప్పడానికే, అంతేగాని వారేదో అంగీకరిస్తారా లేదా అని దానికోసం కాదు. వారితో నేను సఖ్యంగానే ఉన్నాను, నా సువార్త వారి సువార్త ఒకటే అని చూపించడానికి పౌలు వెళ్ళాడు. అంటే అపోస్తలులతో కూడా నాకు భేదం లేదు అంటానికి. వారి నుండి నేను అధికారం పొందలేదు, వారి నుండి అపోస్తలం పొందలేదు. ఎందుకో తెలుసా? ఇదే అధ్యాయంలో ఏం చెప్పాడు? 12వ వచనం, 1:12. మనుషుల వలన దాన్ని నేను పొందలేదు, నాకు బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలనే అది నాకు లభించింది. అసలు పౌలు సువార్త ఈ పత్రిక ప్రారంభించేటప్పుడు విచిత్రమైన ప్రారంభిస్తాడు. ఏమంటాడు? మనుషుల మూలంగా కాదు, ఏ మనుషుల వలన కాదు. ఎందుకు రాశాడు నాకు అర్థం కాలేదు చాలాసార్లు చదివినప్పుడు. దాని అర్థం ఏంటి తెలుసా? నాకు లభించిన సువార్త ఏ మనుషుని మూలంగా కలగలేదు. ఎందుకంటే దుర్బోధకులు పౌలు యొక్క అపోస్తలత్వాన్ని తప్పుబట్టారు. అతను అసలు అపోస్తుడే కాదయ్యా అన్నారు. ఎవరిని? ఈ దుర్బోధకుల గురి ఏంటంటే అపోస్తలత్వాన్నే ప్రశ్నిస్తే అతని బోధ కూడా ఏమైంది? తప్పు అవుతుంది. చూసారా వారి యొక్క కలవరం ఎలా ఉందో, వాళ్ళ యొక్క మోసం ఎలా ఉందో? అధికారమే తీసేస్తే అతని పని ఉంటుంది అక్కడ. అదే వాళ్ళు చేసింది అక్కడ. అందుకే పౌలు ప్రారంభం ఎలా చేశాడంటే, నేను అపోస్తుడయ్యానంటే ఏ మనుషుల వలన కాదు, ఏ మనుషుల మూలంగా కాదు. అసలు మనుషులు చేసిన ప్రకారం కానే కాదు. అసలు పౌలుకున్న స్పెషల్ ఏంటంటే 12 మంది అపోస్తలుడు ప్రభుత్వం 3.5 సంవత్సరాలు ఉన్నారు, కానీ యేసు ప్రభు వారి పౌలునైతే నేరుగా ఏర్పరచుకున్నాడు ఆయన. అవునా కాదా? దమస్కు రోడ్లో ప్రభు సౌలా నన్నేలా హింసించున్నావు అన్నాడు. ప్రభువా ఎవరయ్యా అంటే, నేను నిన్ను నియమించుకున్నాను, నీవు నా కొరకైన పాత్రగా, నా నామాన్ని భరించేవాడుగా నీవు ఉండాలి. డైరెక్ట్ సెలక్షన్. నేను ఏ మనుషుని వలన, ఏ మనుషుని మూలంగా, ఎవడు బోధించడం, ఏ ఇన్స్టిట్యూషన్ ద్వారా, ఏ పర్సన్ ద్వారా, ఏ గ్రూప్ ద్వారా నేను అపోస్తలుని కాలేదు. ఆయనే నియమించుకున్నాడు, ఆయన నాకు బయలుపరిచాడు ఈ సువార్త. అందుకే ఇక్కడ యెరూషలేము ఎందుకు వెళ్ళాడంటే వారితో ఆమోదం పొందడానికి కాదు, నేను వాళ్ళు ఒకటే అని చూపించడానికి మాత్రమే. నెంబర్ 4, 4వ స్థలం చూడండి, వచ్చిన 21. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యోదయ సంఘం వారికి నా ముఖ పరిచయము లేకుండెను. ఏ ప్రాంతానికి వచ్చాడంట? సిరియా కిలికియా సిరియా అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? ఆయన సొంతూరు. ఏ ఊరు? కిలికియాలోని తార్సువాడు. ఎవరు? పౌలు. తను జన్మించిన స్థలానికి వచ్చాడు. అక్కడ తన జన్మస్థలంలోకి వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ అక్కడ రాయబడింది యోదయ సంఘం వారికి పౌలు ముఖపరిచయమే లేదంట. చూశారు ఎంత ఆశ్చర్యమో? పౌలు ప్రారంభం ఆయన ఎవరికి తెలియనివాడు, ముఖపరిచయం లేనివాడు. ఈరోజు ప్రపంచమంతటా దేవుడు తెలిపాడు. కారణం ఏంటంటే దేవునినే ఘనపరిచిన పౌలు, అందుకే దేవుడు అతనిని ఘనపరిచాడు. మనం చూపించుకున్నామా? అందుకే లాస్ట్ వచ్చిన చూడండి 13:24 వచ్చిన ఏమంటాడు? మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయొచ్చు వచ్చిన మతమును ప్రకటించున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని పౌలుని మహింపరిచారా, దేవుని మహింపరిచారా? పౌలు చేసే ప్రతి పని కూడా ఆయన మహిమ కోసమే, కానీ తను ఎగ్జాగరేషన్ చేసుకోవడం, తన కోసం ఏదో మహింపరచుకోవడం కానే కాదు. పౌలు జీవితాన్ని చూసి ఒకసారి దేవుడు ఎంత గొప్పవాడండి, ఇంత వ్యక్తిని ప్రభు మార్చాడు, దేవుని ఘనత తీసుకొచ్చారు. ఈ మొదటి అధ్యాయంలో మనం నేర్చుకునే ఒకే ప్రధానమైన అంశం ఏంటంటే, సోదరుడా సోదరి, భిన్నమైన సువార్తలను మనం గుర్తించాలి. ఒకే విధంగా ఉంటాయి, జాగ్రత్త. భిన్నమైన క్రైస్తవులు వాళ్ళు ఎవరంటే నకిలీ క్రైస్తవులు. చూడండి 2:5 ఎవరంట వాళ్ళు? 2
అధ్యాయం 4వ వచనం మనల్ని దాసులుగా చేసుకున్న వాళ్ళని క్రీస్తు యేసు వల్ల మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకై రహస్యముగా తేబడి దొంగతనంగా ప్రవేశించిన ఏ సహోదరులు అంటే వీళ్ళు? అమ్మ వినాలి. సహోదరులే కానీ ఎవరంటే వాళ్ళు? జాగ్రత్త, నకిలీ బ్రదరన్. సహోదరులే కానీ ఎవరంట? కపట సహోదరులు. వెరీ కేర్ఫుల్. ఒకే విధంగా ఉంటారు, సహోదరులాగానే ఉంటారు. కపట సహోదరులు రహస్యంగా వచ్చారు, దొరబడ్డారు, జాగ్రత్త అని పౌలు ఇదే పత్రికలో జ్ఞాపం చేస్తున్నాడు. నకిలీ సహోదరులు, డ్రెస్సులో కాదు, సిలువ ధరించడంలో కాదు, కపట సహోదరులు మనలాగానే ఉంటారు అంతే. వీ హ్యావ్ టు ఐడెంటిఫై దెమ్. రెండోది నకిలీ నీతి. రోమపత్రిక 10వ అధ్యాయం ఎలా ఉన్నారంట యూదులు? చూడండి ఒకసారి ఆ పదం కూడా చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలన హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయ ప్రార్థనే ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించబోనుకొందురు. నీతే కానీ ఏ నీతి అది? ఏంటంట? స్వనీతి. దీన్నే నకిలీ నీతి అంటారు. మంచి కార్యాలు బాగానే ఉంటాయి, దానాలు బాగానే ఉంటాయి. పౌలు ఎలాంటి వాడు? ఇప్పుడే చెప్పాడు మొదటి అధ్యాయంలో, నేను మతస్థుణ్ణి, పారంపర్యాలు ఇవన్నీ మంచి కార్యక్రమాలే, కానీ అవి స్వనీతి కార్యాలు, నకిలీ కార్యాలు. మత కార్యక్రమాలు, పండుగలు రకరకాలవి, ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి చూడటానికి. ఈరోజు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? అసలు దాని అర్థమే మారిపోయింది. క్రిస్మస్ అంటే తినటం, త్రాగటం, ఏదో జలసాలు ఆడటం, ఇదే అర్థమైపోయింది. అసలు క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం, అది నిజమైన అర్థం అది, కానీ అర్థమే మారిపోయింది. అదే నకిలీ నీతి, స్వనీతి, వాళ్ళ ఇష్టమైనట్టు చేసుకున్నది. నకిలీ సంఘం కూడా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను దరిద్రులను ఎరుగుదును, ఆయన నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీవు కలుగు దూషణను ఎరుగుదును. ఏ సమాజం అంట? ఏ సమాజం అంటాయా? సాతాను సమాజం అంటే సాటానిక్ చర్చ్. చర్చే కానీ ఎవరి చర్చ్ అంట? నకిలీ చర్చ్, సాతాను సమాజం. ఆ సమాజంలో రాజకీయాలు ఉంటాయి, ఆ చర్చిలో వేలంపాట్లు ఉంటాయి, ఆ చర్చిలో వ్యాపారాలు జరుగుతాయి, ఆ చర్చిలో వడ్డీ వ్యాపారాలు జరుగుతాయి, ఆ చర్చిలో ప్రత్యేక స్థానాలు ఉంటాయి, ఆ చర్చిలో ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు, ఆ చర్చిలో ప్రత్యేకమైన వస్తువులు కనబడతాయి. ఇవన్నీ నకిలీ చర్చ్, నకిలీ సంఘం. గుర్తించండి. అదే పౌలు జ్ఞాపం చేశారు ఇక్కడ. సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు, నకిలీ క్రీస్తులు కూడా వస్తారు, జాగ్రత్త అన్నాడు. ఏ క్రీస్తులు అంట? డూప్లికేట్ క్రైస్ట్. మత్తయి సువార్త 24:23 చూడండి. మత్తయి సువార్త 24:23 యేసు ప్రభు వారు అన్నాడు చూడండి అక్కడ, అబద్ధపు క్రీస్తులను 23 చదువుతున్నాను చూడండి. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పినల్లా నమ్మకుడి. ఎవరు చెప్పారు ఈ మాటలు? క్రీస్తే చెప్పాడు. ఏమని? అక్కడ క్రీస్తు, ఎక్కడ క్రీస్తు అంటారు, జాగ్రత్త, నమ్మద్దు మీరు అంటారు. అవునా కాదా? ఈరోజు ఏ క్రీస్తుని నమ్ముకుంటున్నారు చాలామంది? గుణదల క్రీస్తు. క్రీస్తే కానీ ఏ క్రీస్తు అంటే ఆయన? కొంతమంది క్రిస్మస్ క్రీస్తు, కొంతమందికి బాలయేసు, కొంతమందికి తోట క్రీస్తు. క్రీస్తులే కానీ నకిలీ క్రీస్తులు. జాగ్రత్త, ఐడెంటిఫై దెమ్. చివరిలో మనం చెప్పుకున్న గలతీ పత్రికలో నకిలీ సువార్త. ఏ సువార్త? సువార్తే కానీ కలవరపరిచేది, చెరిపేది, ఆశీర్వాదాలు, స్వస్థతలు, ఉపవాసాలు, అవి చేస్తాం, ఇవి చేస్తాం, అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి అని చెప్పే సువార్తలు నకిలీ సువార్తలు. భిన్నమైన వాటిని మనం గుర్తించాలి. నెంబర్ 1 నకిలీ సహోదరులు, నెంబర్ 2 నకిలీ నీతి, నెంబర్ 3 నకిలీ సంఘం, నెంబర్ 4 నకిలీ క్రీస్తులు, నెంబర్ 5
నకిలీ సువార్త. అందుకే మొదటి అధ్యాయంలో పౌలు అంటాడు, జాగ్రత్త, దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఆయనకు మహిమ తెచ్చేవిగా ఉండాలి, కానీ సువార్త భిన్నమైన సువార్తకు పోరాటం. మన వాటిని గుర్తించకపోతే వారు వచ్చి మనల్ని ఏం చేస్తారు? కలవరపరుస్తారు, నష్టం చేస్తారు. మనం గుర్తించవలసిన అవసరం ఉంది. క్రీస్తు సువార్త, అది కృపా సువార్త, దేవుని సువార్త. ఆయన కృపను బట్టే మనం కొనసాగేవారు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. కృపలిగిన మా ప్రియ ప్రభువా, నీ కృపచేతనే దర్శించి రక్షించారనికి స్తోత్రములు. మీరు మాకు చాలిన దేవుడు. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా? నీ కృప మాకు చాలు, అందుకొరకై స్తుతిస్తున్నాం. భిన్నమైన వాడు మేము తొలగక, కృపను విడిచిపెట్టగా, నిన్ను ఆశ్రయించే వారంగా, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించినట్టుగా కొనసాగుటకు సహాయం చేయమని, ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఉంచుతారని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.